కుంభరాశి వాళ్ళకి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి ఈ కుంభరాశి వారికి అష్టమ కేతువు నడుస్తున్నాడు. ఏలినాటి శని జరుగుతోంది. రెండు దోషాలు అన్నమాట. భయంగా ఉంటుంది ఏదో. తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి టెన్షను. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి ఏం డోకాలేదు. చేతి పని వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి పనులు దొరకవు. పని దొరికితేనేమో వర్కర్స్ ఉండరు, వర్కర్స్ దొరికితే పని ఉండదు, రెండు ఉంటే డబ్బులు ఉండవు. ఈ విధంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి పాపం డోలాయమానంలో ఉంటుంది. ఇది ఏం చేయాలో తెలియక బుర్రపాడైపోయి వీళ్ళంతా కూడా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన గొళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కనుక ఆ పూజలు చేసినట్లు దేవుడు ఏదో రకంగా మార్గాన్ని చూపిస్తాడు. అలాగే అష్టమకేతు గ్రహ ప్రభావం వలన నాకెందుకు ఈ కష్టాలు, నేను సక్సెస్ లేని ఈ జీవితం నాకెందుకు అని చెప్పేసి నిరాశ నిస్పృహతో ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ వారం వీళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు, నలుగురు తిరిగే చోట్ల వీళ్ళు ఉండాలి. ఈ విధంగా మనం ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ సంబంధం, ఆ తర్వాత కంప్యూటర్లో కొత్త ప్రాజెక్ట్స్ రావడం, కెమెరా ఫీల్డ్ వాళ్ళు, ఆ తర్వాత సినీ ఫీల్డ్ వారు సక్సెస్ అవుతారు. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా సక్సెస్ అవుతారు. వంట వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాలు పెట్టాలని ఈ వారం ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నియర్ ఫ్యూచర్లో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ అడగందే తడుగా అప్పులన్నీ కూడా టపీమని ఇస్తారు. తర్వాత వీళ్ళ నాన్నగారి తరపు బంధువు ఎవరో ఒకళ్ళు టపాల్మని పైకి వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి వచ్చేటటువంటి దూరపు బంధువు పిడిగెక్కడో పడి ఉరుమెక్కడో పడితే పిడిగెక్కడో పడింది అన్నట్టుగా వాళ్ళ తాత తరపు బంధువులు పోతే వీళ్ళకి చక్కగా ఆస్తి కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి. ఈ రహస్యం తెలియక మా జాతకం బాలేదు, వేస్ట్ మేము అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. ప్రేమ వ్యవహారాలు ప్రేమించుకున్న వాళ్ళు బాగుంటారు, ప్రేమించుకున్న వాళ్ళ తల్లిదండ్రులు కొట్టుకుంటారు, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇది అందువలన ప్రేమించుకోకూడదు ఈ కుంభరాశి వాళ్ళు. ఈ విధంగా విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయాలా, చదువు మీద దృష్టి పెట్టాలా. డిటైన్ అయిపోతాయి, బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి. వీళ్ళు కనుక ప్రేమ వ్యవహారాలను జస్ట్ టచ్ చేస్తే బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థులంతా కూడా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాలా. సాయిబాబా గుళ్ళో దిల్సుఖ్ నగర్లో ఫ్రీగా వచ్చిందని రోజు భోజనాలు చేసేస్తారు స్టూడెంట్స్ అందరూ. అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, వందల విద్యార్థులు. వాళ్ళు పాపం ఏదో భక్తుల కోసం పెడుతుంటే మొత్తం స్టూడెంట్స్ గ్యాంగులు వెళ్ళి తినేస్తాయి. మరి వీళ్ళు దేశానికి ఏదో ఒకటి చేయాలి కదా. పోనీ పేదవాళ్ళకి ఎలాగూ చేయరు జాబ్ వచ్చిన తర్వాత, కనీసం వాళ్ళన్నా బాగా చదువుకోవాలి కదా. చదువుకోకుండా ప్రేమ అని తిరిగితే ఎట్లా? కాబట్టి ఈ ప్రేమ జోలికి వెళ్తే వీళ్ళు ఫెయిల్ అయిపోవడం ఖాయం. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలమ్మా. కుంభరాశి వాళ్ళు తమ జాతక దోషాలు పోగొట్టుకోవాలంటే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి గురుగారు? అసలే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని పట్టుకుని బుర్ర పాడైపోయి ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళు అయిపోయారు. కాబట్టి ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పేద బ్రాహ్మణికి అధిక పారితోషికాన్ని ఇచ్చి వీళ్ళు దానం చేయాలి. అధిక పారితోషికం ఇవ్వకపోతే పంతులు తీసుకోడు, నువ్వుల నూనె దానం ఇది. నెక్స్ట్ ఈ కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని మరి చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేయాలి. మరి అలాగే గోశాలలో వీలున్నంత వరకు వాళ్ళ స్థాయి ఎంత ఉందో అంత స్థాయిని బట్టి గోవులకి దానం పెట్టాలి. కేతు అంటేనే ఉలవలు తీసుకెళ్ళి ఎద్దులకు పెట్టొచ్చు, లేకపోతే ఎద్దులు ఉండవు కాబట్టి మనం చక్కగా ఈ ఆవులకి పెట్టుకోవడం అనేది సాంప్రదాయం. కాబట్టి ఈ విధంగా కనుక గోమాతకు పెట్టినట్లయితే వీళ్ళని ఆశీర్వదిస్తుంది. వీళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కష్టాలు పోతాయి, భార్యలు వదిలేయరు వీళ్ళని. లేకపోతే మాత్రం ఈ అష్టమకేతు గ్రహం ప్రభావం వల్ల మూడీగా వెళ్ళి కూర్చుంటే భార్య ఎందుకుంటుంది, వదిలిపడేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ దోష పరిహారం చేసుకుంటే సంసారం నిలబడుతుందమ్మా. ఓకే.